సమాధానం ఇవ్వలేమండి. ఎందుకంటే ఈ విధమైన సంయోగాలతో గజకేసరి యోగం రావడం అద్భుతమైన విషయం కదా. గురువారం అయి ఉండాలి, శ్రీరామనవమి అయి ఉండాలి, గురుడు చంద్రుడు ఒకే నక్షత్రంలో, అది కూడా శ్రీరాములు వారి నక్షత్రంలో ఉండాలి, ఆ రోజు శ్రీరామనవమి అయి ఉండాలి. ఇన్ని రకాలైనవి రావడం అనేది బహుశా రాబోయే రోజుల్లో జరగకపోవచ్చేమో, పూర్వం జరగలేదేమో అని కూడా అనిపిస్తోందండి. అయితే స్పష్టమైన లెక్కలు మాత్రం తేల్చడం చాలా కష్టం. ఎందువల్లంటే వెనక్కి వెళ్ళి అవన్నీ కూడా పరిశీలన చేయాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అందరం దక్షిణ లేదా నైరుతి దిశలో దర్శించవచ్చండి. ఏది ఏమైనా జాతకంలో గురు అనుగ్రహం లేనివారు, గురు అనుగ్రహం ఉండి ఇంకా కావాలనుకునేవారు ఆకాశంలో ఈ సంయోగాన్ని దర్శించి ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిదండి. ముందుగా గురుగ్రహాన్ని మనం